పెగ్గు మీద పెగ్గు కట్టు, డిస్కౌం సోడా వేసి దంచి కొట్టు, జే బ్రాండ్ తాగి నువ్వు పిల్లాన్ని కొట్టు, జే బ్రాండ్ తాగి నువ్వు జనాన్ని కొట్టు. ఇదిగా ఇట్లాగే 5 ఏళ్ళు అడ్డమైన బ్రాండ్ అన్ని జనం చేత తాగించి ఊగించి ప్రజల కిడ్నీలు లివర్లు దొబ్బేలా చేసాడు జగనన్నయ్య. మరే ఎవడేట్లో పోతే అన్నకేటి, తాడేపల్లి కొంపలో కాసులు గలగలమనాలి, సాయంత్రం అయితే చాలు నోట్ల కట్టలు లెక్కెట్టే మిషన్లు రప్పరప్పమనాలి. అట్టా చేశాడు కాబట్టి అన్న 1000 కోట్లు పారెను పంపించేశాడు. అయినా 2019 ఎన్నికలకి ముందు జగనన్న ఏడు చెప్పాడు, అక్క చెల్లెమ్మలారా అవ్వ తాతల్లారా నేనొస్తే మద్యపాన్ని నిషేధం చేస్తాను, నాను తాగను వేరే వాళ్ళను తాగనివ్వను అన్నాడు. కానీ ఏటి చేశాడు అన్నొచ్చాక మద్య నిషేధం మాట దేవుడెరుగు, ప్రభుత్వం మద్యం షాపులు తెరిచి తానే వ్యాపారం చేశాడు. పైగా చీపు లిక్కర్ కంటే చీపు లిక్కర్ అయిన జే బ్రాండ్ మందును తన బినామీ కంపెనీలతో తయారు చేయించి 20 రూపాయలు కూడా ఇలువ చేయని మందును చిన్న సీసా 200 రూపాయలకు అమ్మించాడు. ఇక పుల్లు బాటిళ్ల ధరలు చెప్పాల్సిన అవసరం లేదు.